హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఉదయాన్నే పూజతో మన డే ప్రారంభించడం అనేది మనకి చాలా పాజిటివ్గా ఉంటుందండి. ఎవరికైనా సరే పూజతోటి డే స్టార్ట్ అవుతుందన్నమాట. మార్నింగ్ మన రొటీన్. ఈరోజు నేను పైనాపిల్ ఇది స్లైసెస్ తోటి కొంచెం చట్పటాగా ఒక స్నాక్ ఐటెం అయితే చూపిస్తానండి. పైనాపిల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుందన్నమాట. సి విటమిన్ ఉంటుంది. పైనాపిల్ ప్రతిరోజు కూడా మనం ఒక్క స్లైస్ అయినా తీసుకున్నామంటే మన స్కిన్కి మంచిది, అలాగే ఫైబర్కి, మన కిడ్నీ ఫంక్షనింగ్కి చాలా మంచిదన్నమాట. జ్యూస్లా తీసుకోవచ్చు, దీన్ని స్లైసెస్లా తీసుకోవచ్చు. షుగర్ లేకుండా తీసుకున్నామంటే మనకి హెల్త్కి చాలా మంచిదన్నమాట. అంటే జ్యూస్లో షుగర్ యాడ్ చేయకుండా ఓన్లీ పైనాపిల్ని జ్యూస్ చేసేసుకొని కొంచెం కావాలంటే హనీ కలుపుకొని తీసుకోండి. చాలామందికి పైనాపిల్ ఎక్కువగా హీట్ బాడీకి అలా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఎక్కువగా వింటర్ సీజన్లో కూడా దొరుకుతాయండి పైనాపిల్. వింటర్ సీజన్లో అయినా వాడుకోవచ్చు అనమాట. పైనాపిల్లో మనకి వేడి చేయకుండా ఉండాలి అంటే కొంచెం ఏం చేయాలంటే మనం పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగుని మనం లస్సీలాగా చేసేసుకొని ఈ పైనాపిల్ని జ్యూస్ థిక్గా చేసి పైనాపిల్ లస్సీలాగా కూడా తాగొచ్చు అనమాట. అలా పెరుగు ఏంటంటే మనకి బాడీ హీట్ చేయకుండా ఉంటుంది. పైనాపిల్ హీట్ అనుకుంటాం కదా, అందుకనేసి రెండు బ్యాలెన్స్ అవుతాయన్నమాట. అంటే మనకి పెరుగుని యోగర్ట్ లాగా చేసేసుకొని పైనాపిల్ తిక్కి పేస్ట్ యాడ్ చేసుకోవటం, అదొక టైప్ కూడా బాగుంటుందండి. ఈరోజు నేను ఇలా స్లైసెస్ చేసేసి పైనాపిల్ని చెక్కు తీసేసి రౌండ్గా పీసెస్ కట్ చేస్తున్నాను. ఈ డిష్ నేను మా పెద్దాడబడుచు వాళ్ళ అమ్మాయిది, మనవరాలది ఫంక్షన్ జరిగిందండి, ఓనీల్ ఫంక్షన్. అప్పుడు తను చాలా బాగా చేసిందనమాట ఆ ఫంక్షన్. అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదులేండి. అప్పుడు ఈ డిష్ అయితే ఒక స్టార్టర్స్ లాగా పెట్టారనమాట. ఈ పైనాపిల్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసేసి దానికి ఉప్పు కారం పట్టించేసి ఓవెన్లో హీట్ చేశారండి. టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. మనకు ఒక 4 minutes పెట్టేసుకొని హీట్ 4 or 5 minutes బాగా చక్కగా తొందరగా మనకి కుక్ అయిపోతుందన్నమాట. ఎందుకంటే ఈ పైనాపిల్ ఆల్రెడీ పండి ఉంటుంది కదా, అందులో ఎక్కువగా పండిన పైనాపిల్ ఈ విధంగా కొంచెం షేడెడ్ ఉన్నది తీసుకోండి. ఈ పైనాపిల్ అయితే చాలా టేస్ట్గా ఉందండి. కొంచెం చట్పటాగా, పుల్ల పుల్లగా, తీయగా. నాకు పైనాపిల్ జ్యూస్ అంటే చాలా ఇష్టం అనమాట. అది పాలు పోసి చేస్తారు, ఉత్తది మామూలుగా పైనాపిల్ తోటి కూడా చేస్తారు. ఎప్పుడైనా సరే మనం పైన తొక్కు తీసేసి పైనాపిల్ స్ట్రెయిన్ చేయకుండా, అంటే వడకట్టకుండా తీసుకోండి. అప్పుడు దాంట్లో ఉన్న పీచు పదార్థం అంతా మన బాడీకి అందుద్ది అనమాట. ఫస్ట్ నేనైతే సాల్ట్ అప్లై చేస్తున్నానండి 2 sides. ఆ తర్వాత పైన కారం అప్లై చేస్తానన్నమాట. ఈజీగా, హెల్తీగా ప్లస్ టేస్టీగా ఉండే ఏదైనా ఫ్రూట్ స్లైసెస్ టైప్ డిషెస్ అంటే ఈ పైనాపిల్ ఒకటండి. ఈ టైప్లోనే మనం ఇంకో ఫ్రూట్ కూడా ఉంటుందన్నమాట. ఇలానే పైనాపిల్ లాగే మనకి బేరీకాయ అంటారు కదా, బేరీకాయని కూడా ఇలా రౌండ్గా స్లైసెస్ కట్ చేసేసుకొని ఉప్పు కారం పట్టించి కొంచెం ఓవెన్లో కానీ లేదా పాన్ పైన కానీ హీట్ చేసేసుకొని తిన్నామంటే అది కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ ఎప్పుడైనా మార్కెట్లో బేరీకాయ దొరికినప్పుడు చేస్తానన్నమాట నేను. అప్పుడు తినేదాన్ని. నేను ఎక్కువగా ఏంటంటే చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, జామాకులో చింతపండు వేసుకొని జీలకర్ర ఉప్పు వేసి జామాకులో ఫోల్డ్ చేసుకొని తినేవాళ్ళం. ఎంతమంది మీరు అలా తినేవాళ్ళండి? కామెంట్ చేయండి. మీరు కూడా అలా చిన్నప్పుడు చేస్తే. తర్వాత మనకి రేక్కాయ పచ్చళ్ళని ప్యాకెట్స్ అవి అమ్మేవాళ్ళు కదా, అవి కూడా మనం పుల్ల పుల్లగా తీయగా ఉండేవి చాలా ఇష్టపడతామన్నమాట. ముఖ్యంగా లేడీస్ ఎక్కువగా చింతపండు పులిహోర, చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, పులుపు అంటే ఇష్టం లేని వాళ్ళంటే ఎవ్వరు లేరండి. పొరుగింటి పుల్లకూర ఇష్టం అంటారు కదా, అది కూడా పులుపుకు సంబంధించిందనమాట. ప్రతి ఒక్కళ్ళం కూడా మనకున్న టేస్ట్లు, ఇష్టాలు, అభిప్రాయాలను అయితే మనం వదులుకోవక్కర్లేదండి. దానికి రెమెడీ అంటే కొంతమందికి ఏజ్ అయిపోయిన తర్వాత పుల్లటి తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలా అంటారు కదా,
అలాంటప్పుడు మనం ఏదో ఒకటి జీలకర్ర యాడ్ చేసుకోవటము, గ్యాస్ రాకుండా ఇప్పుడు చాలా రకాలు వచ్చినాయిలేండి మార్కెట్లో. అలాంటివి మనం ఏదైనా యూజ్ చేసుకుంటూ మన ఇష్టాలను అయితే చక్కగా కొనసాగించుకోవచ్చు. ఈ పైనాపిల్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. నేను వచ్చేసి 4 మినిట్స్ పెట్టానన్నమాట. చక్కగా ఈ ఉప్పు కారం అంతా అయితే ఇలా పట్టేసి ఇవి మనకి పాన్ మీద దోశలు పాను వీటి మీద కూడా చేసుకోవచ్చు అనమాట. కానీ మనకి ఉప్పు కారం అంతా సగం వాటికే పడుతుందన్నమాట. ఇప్పుడు ఈ ఓవెన్లో చేశాను కదా, చక్కగా మొత్తం స్లైసెస్కే పట్టింది. తొందరగా కుక్ అయిపోతుంది కదా, మనకి టైం సేవింగ్ కూడా. తర్వాత నా గార్డెన్లో మెంతి కూర వేశానండి. ఇవి నేను 2 లీవ్స్ వచ్చినప్పుడే కట్ చేసేస్తానన్నమాట. ఇలా మొత్తం మట్టితో సహా తీసి శుభ్రంగా వాష్ చేసేసుకొని మనం కర్రీస్లో కానీ పప్పులో కానీ చపాతీలో కానీ పీసెస్ కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవి మెంతికూర 2 లీవ్స్ వచ్చినవి తింటేనే మనకి హెల్త్కి మంచిదంటండి. అంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ మన బాడీకి పడతాయన్నమాట. ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద ఆకులు మెంతికూర అలా ఉన్నప్పుడు మార్కెట్లో మనం కొంటాం కదా, కానీ ఈ 2 లీవ్స్ ఉన్న ఆకులు ఉన్నాయి పర్చేస్ చేసుకోండి. చాలా చోట్ల ఇలా కూడా అమ్ముతున్నారండి, 2 లీవ్స్ వచ్చిన అవి. వీటిలో ఎక్కువగా మనకి అంటే మాంసకృతులు అంటారు కదా, అందులో ఆకుకూరల్లో ఉంటాయి. అవి పుష్కలంగా ఉంటాయి అన్నమాట. ఎక్కువగా హైట్ పెరిగిందనుకోండి దాంట్లో తగ్గిపోతాయి అన్నమాట. ఈ విధంగా మీరు ఎప్పుడైనా సరే మార్కెట్లో దొరికిన లేదా మీకు ఇంట్లో ఇలా చిన్న చిన్న టబ్బులు కానీ మనం ఖర్జూరం అవి తిన్నా కూడా స్క్వైర్ బాక్సులు వస్తాయి కదండి, అందులో మట్టి పోసుకొని వేసుకున్నా కూడా మనకి ఇంట్లో 2-3 మెంబర్స్ ఉంటే సరిపోతుందన్నమాట ఒక డేకి. అలా మీరు ఒక 4-5 బాక్సులు అరేంజ్ చేసుకున్నారంటే అవి చక్కగా మనకి వీక్లీ 4 టైమ్స్ అయినా సరే మెంతికూర తినచ్చు. ఎందుకంటే మెంతికూర డైలీ పప్పు అక్కర్లేదండి, చపాతీలో పీసెస్ కట్ చేసుకొని మనం ఈ లీవ్స్ని యాడ్ చేసుకోవచ్చు పిండి కలిపేటప్పుడు అనమాట. తర్వాత మనం మేతి చెమన్ అంటారు కదా, దాంట్లో వాడుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు. ఏదైనా కర్రీ, ఆలు కర్రీ అలాంటి వాటిల్లో మనం కొత్తిమీర ఎలా యాడ్ చేస్తామో అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు ఏదైనా సరే మెంతికూర ఇలా వెడల్పు టబ్లు అలా దొరికినప్పుడు ఎలా నాటుకోవాలి, నేను ఎలా నాటుకుంటాను అనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ మెంతికూరని హార్వెస్ట్ చేశాను కదండి, ఆ హార్వెస్ట్ చేసిన తర్వాత టోటల్గా కొన్ని అయితే రావన్నమాట, మనకి అక్కడక్కడ ఉండిపోతాయి మనం లాగేటప్పుడు. అవన్నీ అయితే ఈ విధంగా మనకి పొలంలో దున్నుతారు కదా నాగలతో, అలాగే మనం ఈ చిన్న చిన్న టబ్బుల్లో ఇలా ఒక కర్రపుల్ల కానీ ఏదైనా ఇలా తీసుకొని చక్కగా మొత్తం ఇవన్నీ తీసేసుకొని ఆ పైన ఉన్న చిన్న చిన్న కొమ్మలు అవన్నీ లాగేసుకొని ఆ తర్వాత మట్టిని అయితే శుభ్రంగా ఈక్వల్గా చేసుకోవాలండి. ఆ తర్వాత మెంతులు ఉంటాయి కదా, మెంతుల్ని ఒక లేయర్ లాగా మొత్తం చల్లుకోవాలి. ఆ చల్లిన తర్వాత ఆ పైన ఇంకొక లేయర్ మట్టి పోసుకోవాలి. అప్పుడు మనం వాటర్ చిలకరించక్కర్లేదండి, ఫస్ట్ మాయిశ్చరైజర్ అయితే ఉంటుందన్నమాట ఆ టబ్లో. ఆ తర్వాత మనం వింటర్ సీజన్లో అయితే ఈ మెంతికూర గ్రోతింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సమ్మర్లో ఆకుకూరలు అయితే తొందరగా పెరగవండి. మీరు ఏవైనా పెంచుకోవాలి అంటే వింటర్ సీజన్లోనే స్టార్ట్ చేసుకోండి, ఎందుకంటే ఆ జర్మినేట్ అవ్వటం కూడా తొందరగా అవుతాయి, మనకి చనిపోవన్నమాట మొక్కలు. మీరు ఏదైనా గార్డెనింగ్ స్టార్ట్ చేసేప్పుడు వింటర్లోనే స్టార్ట్ చేసుకోండి, అంటే నవంబర్-డిసెంబర్ టైంలో. అప్పుడైతే మనకి మొక్కలు చనిపోవన్నమాట. మనకి గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. మొక్కలు చనిపోయినాయనుకోండి మనం చాలామంది డిస్కరేజ్ అవుతారనమాట, అంటే డిసప్పాయింట్ అవుతారు. అయ్యో అంత పెట్టి కొనుక్కొచ్చుకున్నాము, వేసాము, ఎందుకు రావట్లేదు, చనిపోతున్నాయి, ఇంకా ప్రతిసారి ఎన్నిసార్లు వేస్తాము అన్నట్లు ఉంటుందన్నమాట. అదే మనం వేయగానే ఈ వింటర్ సీజన్లో అయితే చాలా వరకు అయితే తొందరగా ప్రాపగేట్ అవుతాయండి, కొమ్మలు పెట్టినా కూడా వాటర్లో. ఫస్ట్ మీరు ఎప్పుడైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వాటర్లో మనీ ప్లాంట్లు ఇలాంటివి ఇండోర్ ప్లాంట్స్ వాటర్లో తెచ్చిపెట్టేసుకోండి, ఏ మొక్క అయినా సరే అండి. ఆ తర్వాత
వాటర్లో ఉంచాక 1 డే ఆఫ్టర్ దాన్ని నాటుకోండి. అప్పుడు తొందరగా పెరుగుతుంది అన్నమాట, చనిపోకుండా. తర్వాత నేను ఈ చిన్న చిన్న స్క్వైర్ బిట్ లాంటివి, రౌండ్ లాంటివి కుండీల్లో కూడా అండి నేను చక్కగా మెంతులు, కొత్తిమీర ఇలాంటివి అయితే చల్లుతానన్నమాట. కొంచెం మట్టి తీసేసి ఒక లేయర్ లాగా మెంతులు చల్లుతాను. ఇలా స్క్వైర్ బిట్స్లా ఉన్న పూల కుండీల్లో మనం చల్లామనుకోండి, దాంట్లో మట్టి పైన వాటికి చల్లినప్పుడు మంచిగా వస్తుంది. మనం తీసిన తర్వాత దాన్ని కుండీలో ఉన్న మొక్కకు కూడా మనం వేసిన మొక్కల బలం కూడా పడుతుందండి. కొంచెమైనా దాంట్లో ఉండిపోతాయి కదా, ఇవి అన్నీ అయితే జర్మినేట్ అవ్వవు కదా. అలా కుండీలన్నిట్లో ఎక్కడ ఖాళీ ఉంటే చిన్న చిన్న ప్లేసుల్లో ఇలా మనం మొక్కలు నాటుకున్న టబ్బులు, కుండీల్లో, పూల కుండీల్లో కూడా ఆ మట్టి మీద వేసేసి ఒక లేయర్ మట్టి కప్పేసామంటే చక్కగా మనకి మెంతి కూర అనేది ఈజీగా డే బై డే వాడుకునేలాగా వస్తుందండి. ఎవరైనా ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఇవి పెంచుకోలేని వాళ్ళు కూడా ఉంటారనమాట. అంటే చేతగాని వాళ్ళు పెంచటం, ఆ తర్వాత వేసినా కూడా కొంతమందికి ఇంట్రెస్ట్గా మొలకలు రాకపోవటం. ఇదేంటంటే ఈ మెంతి కూరని ఏవైనా ఆకుకూరలు విత్తనాలు చల్లాక మీరు డైరెక్ట్గా ట్యాప్ తోటి వాటర్ ఎత్తిపోయటం హైట్గా అలా చేయకూడదు అనమాట. ఇలా వేసిన తర్వాత చక్కగా ఒక లేయర్ మట్టి పోసి దాన్ని గట్టిగా అదిమి స్ప్రింక్లింగ్ చేయాలన్నమాట. వాటర్ని చేతితోటి లైట్గా చల్లాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఆ విత్తనం అనేది అటు ఇటు ఎగిరిపోకుండా అందులోనే ఉంటుందన్నమాట. ఎక్కువ మనం భూమిలో కంటే ఈ మెంతికూర, ఆకుకూరలు ఇలాగ చిన్న చిన్న ప్లేసుల్లో పెంచుకున్నామంటే ఆ వాటర్ పోసినా కూడా మీరు ఆ కుండీలోనే ఉంటుంది. ఒక్కొక్క మొక్క ఏంటంటే తొందరగా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్కటి లేట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని ఎప్పుడైనా సరే మీరు మొక్కలు పెంచాలి అనుకుంటే ముందు ఆకుకూరలతో స్టార్ట్ చేయండి, వింటర్ సీజన్లో స్టార్ట్ చేయండి. ఇలా ఏదైనా సరే ఫస్ట్ వాటర్లో వేయండి. తీసుకురాగానే మొక్కని ఏదైనా వాటర్ ఇవ్వండి. మనకి కొనుక్కొచ్చుకున్న మొక్కలు లేదు, ఏదైనా కొమ్మలు ఫ్రెండ్స్ దగ్గర తెచ్చుకున్నప్పుడు వాటర్లో పెట్టేసేసి నెక్స్ట్ డే నాటుకోండి మీరు. ఎందుకంటే మనం ఎలాగో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసుకొచ్చేలేక ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అవుతుంది. ఆ తర్వాత మీరు నెక్స్ట్ డే నిదానంగా మార్నింగే లేచేసి ఆ వాటర్లోంచి తీయండి. అప్పుడు ఫ్రెష్గా ఉంటుందన్నమాట మొక్క. Thank you friends. Thank you for watching. Thank you for valuable time. Have a safe day.